ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడైయుండునుగాక. ఆమేన్. ఈ లోకంలో విశ్వాసులు అనబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది వాళ్ళకి వస్తున్న శోధనలు బట్టి, సమస్యలను బట్టి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్లారా, విశ్వాస జీవితం చేస్తున్న నీ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ విశ్వాసాన్ని రేపుకోవడానికి, విశ్వాసంలో నువ్వు బలపడడానికే దేవుడు నీకు సమస్యలను అనుమతిస్తున్నాడు. నీకు కలిగిన సమస్యల్లోనే నువ్వు విశ్వాసంలో బలపరచబడినట్టయితే దేవుణ్ణి విశ్వాసము ద్వారా నువ్వు సంతోషపరచగలుగుతావు. ఆ విశ్వాసము ద్వారా ఆ సమస్యలను జయించి నువ్వు కోరుకున్నది ఏదైనా పొందుకోగలుగుతావు. విశ్వాస జీవితం చేస్తున్న నీ జీవితంలో ప్రతి దినము, ప్రతి క్షణము విశ్వాసం పెరగాలే కానీ విశ్వాసంలో సన్నగిల్లే అనుభవాలు నీ జీవితంలో రాకూడదు. ఈ లోకంలో భక్తులు అనబడుతున్న వారు దేవునికి ఏదేదో ఇచ్చి దేవుణ్ణి సంతోషపరచాలని ఆశిస్తూ ఉంటారు. అయితే దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఒకే ఒక్క మార్గం, అదే విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని చూచినప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. మన విశ్వాసం అభివృద్ధి పొందాలి, మన విశ్వాసం పెరగాలి అంటే మనకు మాదిరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అబ్రహాము. ఆయన విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు కానీ విశ్వాసానికే తండ్రి అని మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోగముతో పడక మీద పరుండినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడంటావా అనుకునే దానికన్నా దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తాడు, నన్ను లేవనెత్తుతాడు అనే ఒక ఆలోచన నీలో ఉంటే అదే గొప్ప విశ్వాసం. భయంకరమైన ఆర్థికమైన ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో చాలని స్థితిలో కుటుంబ యాత్రను నడిపించుకుంటున్న అనుభవంలో దేవుడు నన్ను మర్చిపోయాడంటావా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటావా అని ఒక అవిశ్వాసం నీలో ఉండేదానికన్నా దేవుడు ఈ ఇబ్బందులన్నిటిలోంచి నన్ను విడిపిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు, నాకు సమృద్ధినిస్తాడు అని ఒక గొప్ప విశ్వాసాన్ని ప్రభు మీద నువ్వు నిలిపినట్లయితే ఆ సమస్యలన్నిటిలోంచి దేవుడు నీకు గొప్ప విడుదల కలుగు చేస్తాడు. బంధువులందరూ దూరమైపోయి ఒంటరిగా, అనాథగా, ఆదరణ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడంటావా అని నువ్వు అనుకునేదానికన్నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకెప్పుడు కూడా అన్యాయం చేయడు, నన్ను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు అనే ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయాల్లో నడిపిస్తాడు. ఒక చంటి బిడ్డ తల్లికి అప్పగించుకున్నట్టుగా నీవు మన ప్రభువైన యేసయ్యకు అప్పగించుకోవాలి. అదే గొప్ప విశ్వాసం. సమస్యలు ఎదురైనప్పుడు మనలో మనం కృంగిపోకుండా నా దేవుడు నా విషయమై బాధ్యత తీసుకుంటాడు, ఈ సమస్యల వలయంలోంచి నాకు విడుదల కలుగు చేస్తాడు అని నీవు నమ్మాలి. నీకు అనుకూలతగా ఉన్న కొన్ని విషయాలలోనే కాకుండా అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడడమే విశ్వాసం. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అనేక జనాలకు తండ్రిగా మార్చబడ్డాడు. అంతేకాకుండా అతడు చూపిన విశ్వాసాన్ని బట్టి ఇతడు నా స్నేహితుడు అని దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందాడు. స్నేహితుడైతే స్నేహితునికి దగ్గరగా జీవిస్తాడు. మరి మనం దేవునికి స్నేహితులంగా మార్చబడాలి అంటే విశ్వాసం మనలో పెరగాలి. అబ్రహాముకు దేవుని ఎడల ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే అది మాటల్లో వర్ణించలేనిది. ఓ బలమైన, తీవ్రమైన విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ తీవ్రమైన విశ్వాసాన్ని చూసినప్పుడు కొంతమందికి అమాయకంగా, పిచ్చితనంగా ఉంటుంది. అబ్రహామును ఓసారి దేవుడు ఉన్న స్థలం నుంచి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి,
ఏం చేయాలి అని ఒక ప్రశ్న కూడా అడగకుండా, మారు మాట మాట్లాడకుండా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నావని అబ్రహాముని అడిగితే అబ్రహాము తెలియదని సమాధానమిచ్చాడు. అంతేకాకుండా అబ్రహాం అంటాడు, నాకు కనబడింది, నాతో మాట్లాడింది బొమ్మ కాదు గాని మహిమగల దేవుడు నాకు కనిపించాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆ మాటలకు ఒక అర్థం ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియనక్కర్లేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో నా దేవునికి తెలుసు, నా దేవుడే నన్ను నడిపిస్తాడు, నాకు ఆలోచన చెప్తాడు అని దేవుని యందు విశ్వాసముంచి విశ్వాసపు ఒప్పుకోలు కలిగిన మాటలను ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఓసారి దేవుడు లోతును ఎక్కడికి వెళ్ళాలో చూపించి ఆ పర్వతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు లోతు నేను వెళ్ళలేను, అక్కడికి వెళ్తే నాకు కీడు సంభవించి నేను చనిపోతానేమో అన్నాడు. లోతులో ఉన్న విశ్వాసాన్ని మనం గమనిస్తే దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించి ఆ ప్రాంతానికి వెళ్ళమంటే దేవునితో ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. పైగా దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్లకుండా భయపడుతూ ఉన్నాడు. అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని మనం గమనిస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో చెప్పకుండా ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్నది గొప్ప విశ్వాసం. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడు. తనకున్న సమస్తాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అబ్రహాము ఎవరితో మాట్లాడినా, ఎక్కడ సంచరించినా బలమైన విశ్వాసపు మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోకంలో మనం కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో ఇంత అద్భుతాన్ని చేశాడు, ఇలాంటి ఘనమైన కార్యాలు చేశాడు అని ఎవరితోనైనా పంచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఎగతాళి చేస్తారు. మాకేమో డబ్బు చేస్తుంది, మాకు మనుషులు సహాయం చేస్తున్నారు, మీకైతే దేవుడు సహాయం చేస్తున్నాడా అని చులకనగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎవరు నిన్ను అపహసించినా, నా దేవుడు నన్ను ఒక విశ్వాసిగా పిలిచాడు, నా దేవుడే నన్ను అంతము వరకు నడిపిస్తాడు అనే ఒక బలమైన విశ్వాసాన్ని ఈ దినాన అబ్రహామును బట్టి నువ్వు నేర్చుకోవాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని దేవుని యందు నువ్వు విశ్వాసముంచి పరిపూర్ణంగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పుడే నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు సంతోషిస్తాడు. నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా కొనసాగుతూ ఉంటుంది. మరి అట్టి విశ్వాసాన్ని, అబ్రహాములో ఉంచిన బలమైన విశ్వాసాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మాకు కలిగిన సమస్యలలో విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా ఆ పరిశోధనలు, ఆ సమస్యలన్నిటినీ విశ్వాసముతో జయించగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి మీరు సంతోషిస్తారని, మీరు సంతోషించడం ద్వారా మాకు ఆశీర్వాదం కలుగుతుందని మీరు తెలియపరిచారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించి, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా పరిపూర్ణంగా నీకు అప్పగించుకొని విశ్వాసంలో కొనసాగించబడడానికి, విశ్వాసంలో స్థిరపరచబడడానికి మీరు కార్యం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ బిడ్డల్ని పేరు పేరున దీవించమని, ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి విశ్వాసంలో స్థిరపరచమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.